తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్లో పడింది. తన పరువు తానే తీసుకునేంత పని చేసింది. ఆన్లైన్ పోల్ వీళ్ల కొంప ముంచింది. తెలంగాణలో ఎవరి పాలన బాగుంది అంటూ పెట్టిన ఆన్లైన్ పోల్కు ఊహించని సమాధానం వచ్చింది. దీనికి రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి ఫామ్ హౌస్ పాలన బాగుందా, రెండోది ప్రజల వద్దకు పాలన బాగుందా. ఈ పోల్కు ఫామ్ హౌస్ పాలన బాగుందని 67% పై కంటే ఓట్లు వేశారు. 33% మాత్రమే ప్రజల వద్దకు పాలన బాగుందంటూ ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఫామ్ హౌస్ పాలన అంటూ కేసీఆర్ పాలన, ప్రజల వద్దకు పాలన అంటే ప్రస్తుత కాంగ్రెస్ పాలన. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలనే కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పెట్టిన పోల్లో వెల్లడైందని ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, థ్యాంక్ యూ స్వప్న. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రోజుకు దిగజారిపోతుంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బహిరంగంగానే ప్రజలైతే నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. సోషల్ మీడియా వేదికగా పదైన విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ పాలన గొప్పతనాన్ని చాటుకోవడానికి, ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపడానికి సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక ప్రశ్న అయితే సంధించింది. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించింది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించడం కాంగ్రెస్ లక్ష్యం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. కాంగ్రెస్ వేసిన ప్రశ్నకు బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా ఒక్కసారిగా కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కతాటిపైకి వచ్చి పోలింగ్లో పాల్గొనడంతో ఫలితం తారుమారైంది. ఎవరు ఊహించని విధంగా ఫామ్ హౌస్ పాలన వైపే ప్రజలు మొగ్గు చూపారు. పోలింగ్ మాత్రం 70%, 80% దాకా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా అనేంతలా సీన్ మారిపోయింది. అంటే రేవంత్ రెడ్డి పాలన పైన బండబూతులు తీరుతున్నారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. అది కూడా కేసీఆర్ పాలనకు 70% మంది ఓట్లు వేయడం అయితే జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీకి కేవలం 30% మంది ఓట్లు వేశారు. తమకు ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రజలు దీంతో ఈ ట్విస్ట్ పై కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ అనూహ్య స్పందనతో కాంగ్రెస్ ఒక్కసారిగా బిత్తరపోయింది. తమ వ్యూహం బెడిసి కొట్టడంతో వెంటనే పోలింగ్ను నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఒక న్యూస్ ఛానల్ ఇదే అంశంపై పోల్ పెట్టిన దాదాపు అలాంటి ఫలితాలే వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రశ్నకు వేయడంతో లబ్బోదిప్పమంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వేసిన ఈ సెల్ఫ్ గోల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందని, కొందరైతే ఈ ఫలితాలను చూసి నమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ను నవలపాలు చేసేందుకు వేసిన ఈ ప్రశ్నకు తాను గోతిలో పడ్డట్టయితే ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే గడిల పాలనే బాగుందని చెప్పేసి 70% మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. 30% మాత్రం కాంగ్రెస్ కు ఓటేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 6 గంటల అమలుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏది మాత్రం పూర్తి స్థాయిలో తమ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను పూర్తి స్థాయిలో నిలబెట్టకపోవడంతో చాలా మంది మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు చాలా వ్యతిరేకత ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. స్వప్న, అయితే శ్యామ్, ఇప్పటి వరకు వచ్చిన అంటే నిన్న వాళ్ళు పెట్టిన ఆన్లైన్ పోల్కు సంబంధించి ఎలా అయితే బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చిందో దానిపై ఇటు కాంగ్రెస్ నేతల వెర్షన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? అంటే దాన్ని ఎలా కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఆ పోల్కి సంబంధించి వీళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? అయితే బీఆర్ఎస్ను ఏదైతే రాబోయే ఎలక్షన్లో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయో స్థానిక సంస్థలను ఉద్దేశించి బీఆర్ఎస్ నవలపాలు చేసేందుకైతే కాంగ్రెస్ ఒక పోల్ అయితే పెట్టింది. ఈ పోలు పెట్టడంతో ఏదైతే గడిల పాలన బాగుందా, కాంగ్రెస్ పాలన బాగుందా అనే ఈ పోల్లో మాత్రం అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అధికార పార్టీ ఏమనుకుందంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం కాంగ్రెస్ పాలన మంచిగుందని చెప్పేసి అధిక మంది ప్రజలు ఓట్లు వేస్తారు అనుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ వైపే అందరూ కూడా మొగ్గు చూపడంతో ఏదైతే కాంగ్రెస్ తాము తీసుకున్న గోతులో తామే పడ్డట్టు అయినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ పోలింగ్ పెట్టిన కొద్దిసేపటికే 70% మంది ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు ఓటు వేయడంతో 30% మంది మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే బీఆర్ఎస్ నవలపాలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం తమ దిశ గోతులో తమే పడ్డట్టయితే ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కాంగ్రెస్ మాత్రం ఒక్కడే చెప్తుంది. అయితే ఏదైతే సోషల్ మీడియా అలర్ట్ చేయకుండా ఈ పోల్ పెట్టడంతో ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ వాళ్ళు అలర్ట్గా ఉండి ఒక తాటిపైకి వచ్చి మాత్రం బీఆర్ఎస్కే మొగ్గు చూపిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ అదే ఏదైతే సోషల్ మీడియాను కావచ్చు పార్టీ వర్గాలను అలర్ట్ చేయకుండా ఈ పోల్ పెట్టడం ద్వారా అదే ఏదైతే కాంగ్రెస్ నమ్మలపాలేదని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు